చుంచుపల్లి మండలం పెనుగడప గ్రామ సమీపంలోని పాలవాగు గుంపుకు చెందిన గిరిజన ఆదివాసులు తమ గ్రామానికి పాఠశాల కొరకు కనీసం తాత్కాలిక రేకుల షెడ్ అయినా కేటాయించాలని కోరుతూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గత 25 ఏళ్లుగా నివసిస్తున్న ప్రాంతంలో పిల్లలకు పాఠశాల కొరకు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఒక స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి తాత్కాలిక షెడ్ ని ఏర్పాటు చేసి సుమారు 30 మందికి పైగా పిల్లలకు చదువు చెప్తున్న క్రమంలో ఈ మధ్య గాలివానకు తాత్కాలిక షెడ్ కూలిపోవడంతో చదువు అర్ధాంతంగా ఆగిపోయింది అన్నారు. మళ్లీ తామే ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డగించి మమ్మలను బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కలెక్టర్ గారు చొరవ చూపి తమ పిల్లలకు చదువు నేర్పే బాధ్యత తీసుకోవాలని కోరారు. నమస్తే సార్, నా పేరు షోడి లక్ష్మణ్, మాది పాలవాగు, పెనుగడప పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం. మాకు గత 6 సంవత్సరాలకు ఒక ఎన్జిఓ అడాప్ట్ చేసుకొని పిల్లలకి చదువు చెప్తా ఉండే ఒక రేకుల షెడ్ వేసుకొని. అది గత పోయిన నెలలో గాలివానకి మొత్తం ఎగిరిపోయింది సార్. ఎగిరిపోవడం వల్ల మళ్ళీ మేము మా గ్రామస్తులందరము తిరిగి దాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి, అక్కడ పిల్లలు ఇబ్బంది పడతారు చదువుకోవడానికి అనేసి మళ్ళీ తిరిగి కడతా ఉంటే అక్కడ ఫారెస్ట్ అధికారులు అభ్యర్థం పెట్టడం జరిగింది. అక్కడ దాదాపుగా 30 మంది పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ చదువుకి చాలా ఇబ్బందికరంగా అయింది. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు ఏం కూర్చోవడానికి కానీ చదువుకోవడానికి వాళ్ళకి వసతి ఒక ప్లే స్కూల్ లేకుండా అయిపోయింది. మేము ఇలా మాకు ఒక చిన్న రేకుల షెడ్ ఒక టెంపరీ కట్టడానికి పిల్లలకు ప్రస్తుతము ఇబ్బంది అవుతుంది. ఏమి లేకుండా పిల్లల చదువుకు ఆటంకం కలిగి వాళ్ళకి చదువుల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు.